అబ్బా! హలో, నేనేరా శ్రీహర్ష. ఏరా స్టార్ట్ అయ్యావా? లేదురా, ఇంకో 10 మినిట్స్లో స్టార్ట్ అవుతా. త్వరగా రారా, మన కోసం ప్రియా వన్ వెయిటింగ్ అంటారా? ఓ అవునా, ఓకే ఓకే. ఓకే, త్వరగా వచ్చా, బాయ్. రావే. అరే రమ్మా. అమ్మో, టైం ఏడైపోయింది. మా ఆయన వచ్చే టైం అయిపోయింది. రే లేరా, లే లేరా. అప్పుడేనా? మా ఆయన వచ్చే టైం అయిపోయింది. మీ ఆయన వచ్చే టైం ఏందా? అవును, తొందరగా షర్ట్ వేసుకొని బయలుదేరు. ఇదిగో త్వరగా బయలుదేరు. ఈ విషయం తెలిస్తే మా ఆయన చంపేస్తారు. తొక్కలో షర్టు అప్పుడే పంపించేస్తున్నా. ఎంతసేపు రా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఏంటి? అదే బైక్ లో పెట్రోల్ అయిపోయింది. అబ్బా, నువ్వు ఏది ఫ్రీగా చేయవు కదరా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. 500 ఇచ్చింది. అటు కాదురా, ఇటు. ఏదో బిల్డప్. బాబా, నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను. ఫైనాన్స్లో చదివిచ్చావు, ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు, లాటరీలో జాబ్ ఇచ్చావు. ఇక లేట్ చేయకుండా పర్మనెంట్గా పిల్లల్ని ఇచ్చేయి బాబా. నీ పేరు చెప్పుకుంటూ కాపురం తీసుకుని పుట్టబోయే పిల్లాడికి నీ పేరే పెట్టుకుంటా బాబా. ఓకే బాబా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఆర్డర్ చెప్పండి సార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు కానీ చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నావు. చీప్గా ఈ వెయిట్ ఉద్యోగం ఏంటయ్యా? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరు చూడడానికి చాలా చండాలంగా ఉన్నారు. రిచ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు సార్? నాలాగా వెయిట్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. ప్రతి ఒక్కడికి లోకు అయిపోయా. పడింది కొడుక్కి పంచి. వెయిటర్లు అంటే మరీ చీప్ అయిపోయారు. ఏదో ఓకే. హాయ్ సంతోష్. హే సంతోష్, నీ ఫ్రెండ్స్ ఎక్కడ? హాయ్ హాయ్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడే. పంచు వేయటానికి నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? ఎక్కడ వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా పేలిందన్నది ఇంపార్టెంట్. అబ్బా ఒరే, ఫస్ట్ నీ సిస్టమ్ షట్ డౌన్ చెయ్యి. అదిగోరా వస్తున్నారు హీరోస్. హాయ్ హాయ్ రా. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? రాత్రా T20 మ్యాచ్ జరిగిందిలే. నువ్వు వాచరా ప్లేయరా? వాచింగ్ ఏంటి వైరస్ లాగా లేరే. కాస్త చూశాడు, అప్పుడప్పుడు బాల్స్ బౌన్స్ అవుతా ఉంటాయి. రైట్ రా. కాలిందా? అవును, ఇంతకీ పవన్ గాడేరా? అవును, వాడేడి. వచ్చేసా, ప్రసాదం తీసుకోండి. రోజు ఈ ప్రసాదాలు ఏంట్రా? పుణ్యం వస్తుందిరా, తినండి. అబ్బో, ప్రసాదాలు తింటేనే పుణ్యం వస్తుందంటే ప్రపంచంలో సగం మంది సైజ్ 0లో అనుష్కలా తయారవుతారు. రే, వాడు వాడి నమ్మకాన్ని చెప్పాడు, నీ అభిప్రాయాన్ని అడగలేదు. నమ్మకాన్ని గౌరవించు. అభిప్రాయాలు సంస్కారాన్ని మెచ్చుకునేలా ఉండాలిరా. బాగా చెప్పావు. సరేరా, నీకు అన్నీ తెలిస్తే సౌదులాల్లో ఇలా ఎందుకు వస్తాయి? అలా వెళ్ళిపోవడానికి. ఆఫీస్ టైం అవుతుంది.